హాయ్ అండి అందరికీ. ముందుగా హోలీ పౌర్ణమి శుభాకాంక్షలు. హోలీ పౌర్ణమి నిన్నైనా కానీ గ్రహణం కారణంగా ఈ రోజైతే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు చేసుకుంటున్నారు, హోలీ పండుగని జరుపుకుంటున్నారు. మరి హోలీ పండుగ వెనకాల రంగులు చల్లుకోవడం, రంగులు దిద్దుకోవడం, లేకపోతే రంగుల్ని ఒకరికొకరు పూసుకోవడం అద్భుతమైనటువంటి మరి దాని వెనకాల ఒక భక్త ప్రహ్లాదుడికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి పురాణ కథ ఉంది. అలాగే ఆధ్యాత్మికంగా కూడా చెడుపైన మంచి విజయం సాధించినటువంటి కథగా దీన్ని చెప్తూ ఉంటారనమాట. మరి హోలిక అనేటువంటి రాక్షసుని ప్రహ్లాదుడు ఏ విధంగా సంహారం చేశాడు అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని అయితే లైక్ చేసేయండి. మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే ఈ వీడియోకి నేను అట్లీస్ట్ ఒక 100 లైక్స్ అని ఇస్తున్నానండి. దయచేసి ఆ 100 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో అనేది ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి హోలీ పూర్ణిమ అనేటువంటి పదం చూసుకుంటే హోలీ, ఈ హోలీ అనేటువంటిది పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? హోలిక అనేటువంటి రాక్షసి నుంచి వచ్చింది. మరి ఈ కథ తెలియాలంటే మనం హిరణ్యకశిపుడికి సంబంధించి జననం మనందరికీ తెలుసు కదా. హిరణ్యకశిపుడు అనేటువంటి రాక్షసుడు, మరి హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఆ హిరణ్యకశిపుడు అనేటువంటి రాక్షసుడికి విష్ణువు అంటే నచ్చదు. మరి తానే దేవుడిని అని చెప్పి చెలరేగిపోతూ మొత్తం భూమండలం మొత్తాన్ని ఆక్రమించి దేవత లోకాన్ని ఆక్రమించేసి మరి ఒక్క వీరోచితమైనటువంటి రాక్షసుడిగా పరిపాలన సాగిస్తూ ఉండేవాడు. కానీ నిజానికి భగవంతుడు ఏం చేశాడో తెలుసా? మరి తన కడుపునే అంటే తన భార్యకి ఒక విష్ణు భక్తుని పుట్టించాడు. మరి తనకే కొడుగ్గా శ్రీ మహావిష్ణువే సాక్షాత్తం ప్రహ్లాదుడి రూపం అవతరించి తన శత్రువైనటువంటి హిరణ్యకశిపుడిని మరి తండ్రిగా ఎంచుకుని మరి పుట్టడం జరిగింది. మరి అలా పుట్టగానే ప్రహ్లాదుడికి మరి విష్ణు భక్తి ఉంది అని తెలియగానే మరి హిరణ్యకశిపుడికి విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకంటే ప్రహ్లాదుడికి విష్ణు భక్తి అంటే మరి హిరణ్యకశిపుడికి విష్ణువు అంటే ఒక రాక్షసుడు, అసలు విష్ణు నామమే ఎక్కడ చెప్పనిచ్చేవాడు కాదు. మరి తన రాజ్యం మొత్తం కూడా హిరణ్యకశిపుడి యొక్క నామాన్నే తెలుసుకోవాలి, నేనే భగవంతుని అనేవాడు. మరి అటువంటిది ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచే విష్ణు భక్తితోటి తన రాజ్యం మొత్తం కూడా విష్ణువు యొక్క భక్తిని ప్రచురింపజేయాలని చెప్పేసి విష్ణు నామంతో మరి ప్రచరణ చేసేవాడు అనమాట. అలాగా విష్ణు భక్తుడిగా ఉండటం అనేది ప్రహ్లాదుడికి తెలిసిపోయింది, తన కొడుకు విష్ణు భక్తుడని తెలిసిపోయింది. దీంతో మాయావి అయినటువంటి శ్రీ మహావిష్ణువు తననేమీ చేయలేక తన కొడుకు రూపంలో వచ్చాడని చెప్పి భావించి మరి ఏం చేశాడో తెలుసా? ప్రహ్లాదుడిని ఏ విధంగానైనా సరే సంహరించాలి, ఎలాగైనా సరే తన శత్రువుని పూజించేవాడు తన కొడుగ్గా పనికిరాడు, అది ఎవరైనా సరే తనకు పనికిరాడు కాబట్టి తనని సంహరించి నేను ఎలాగైనా సరే ఈ యొక్క పాపిని సంహరించి నేను ఈ యొక్క ముక్తిని పొందాలి, ఎలాగైనా సరే విష్ణునామాన్ని ఇక్కడ లేకుండా చేయాలని చెప్పేసి అయితే అనుకున్నాడండి హిరణ్యకశిపుడు. మరి అలా అనుకుంటే మాత్రం మరి అది జరిగిందా? అది జరగలేదన్నమాట. మరి అందుకే ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎన్నోసార్లు ప్రహ్లాదుడికి చెప్పి చూశాడు. అలా కాదు, విష్ణునామాన్ని ఆపితేనే నువ్వు నా కొడుకుగా ఉంటావు, లేకపోతే ఉండవు, నేను సంహరిస్తానని హెచ్చరించాడు. కానీ ప్రహ్లాదుడు ఎప్పుడూ హరినామాన్ని విడవలేదండి. ఇదే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనకి ఎంత చెడ్డకాలం ఉన్నా, ఎంతమంది మనల్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా మన భగవత్ నామస్మరణాన్ని కూడా ఆపకుండా ఉంటే మనకు వచ్చేటువంటి రిజల్ట్స్ ఈ విధంగా ఉంటాయని దానికి భక్త ప్రహ్లాద స్టోరీ ఒక ఉదాహరణ అనమాట. ఒక్కటే మాట, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవుడే ఈ విశ్వము, ఈ సర్వము, మొత్తం ప్రపంచం మొత్తం వాసుదేవుడే ఉన్నాడని చెప్పేసి, శ్రీహరే ఉన్నాడని చెప్పేసి భక్త ప్రహ్లాదుడు అయితే చెప్పడం జరిగింది. దాంతో ఇంకా మన ఎవరైతే ఉన్నారో విష్ణువు సంబంధించినటువంటి భక్తుడు ప్రహ్లాదుడు కదా, మరి ఆ ప్రహ్లాదుడు యొక్క తండ్రి హిరణ్యకశిపుడు ఏం చేశాడో తెలుసా? ఎలాగైనా సరే ఈ పాపిని సంహరించాలని చెప్పేసి తన సైన్యాన్ని తీసుకొచ్చి మరి ఏనుగులతో తొక్కించమని చెప్పాడు. వెంటనే ఏనుగులను తీసుకొచ్చారు, తొక్కించే ప్రయత్నం చేశారు. కానీ హరినామస్మరణ చేస్తున్నాడు ప్రహ్లాదుడు, కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఏనుగులు కూడా మరి ప్రహ్లాదుని ఆశీర్వదించి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత సముద్రంలో పాడేయమన్నాడు, కానీ సముద్రంలో పాడేసినా కానీ శ్రీహరి నామస్మరణ ఒకటే నామస్మరణ ఏంటది? ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి నామస్మరణతో మళ్ళీ తిరిగి పైకి వచ్చేసాడు. మరి అలాగే విష సర్పాలతో కాటేయించాడు, కానీ బతికాడు. అలాగే మరి ఎన్ని విధాలుగా ఒక లోయలో పాడేయించాడు, పైనుంచి కొండ మంచి తోయించేశాడు, కానీ ఎక్కడా కూడా ప్రహ్లాదుడు మరి ఏమీ అవ్వకుండా శ్రీ మహావిష్ణువు ఒక మాయ చేత, శ్రీ మహావిష్ణువు భక్తి చేత మరి మృత్యువుని జయించి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడిని చంపడానికి అవ్వలేదు.
మరి ఆ విధంగా అయిన తర్వాత అప్పుడు ప్రహ్లాదుడికి ఒక ఆలోచన వస్తుందన్నమాట. ఇప్పుడు నేను హోలిక అని చెప్పానే, ఈ ప్రహ్లాదుడికి సంబంధించినటువంటి అత్త అంటే మరి హిరణ్యకశిపుడు యొక్క చెల్లి అనమాట. మరి హిరణ్యకశిపుడు తన చెల్లిని పిలిచి, హోలిక, మరి ఇంకా ఈ ప్రహ్లాదుడిని ఎలాగైనా సరే నేను సంహరించాలి. ఎందుకంటే ప్రహ్లాదుడు హరిభక్తుడు నాకు అయితే అవసరం లేదు. కాబట్టి ప్రహ్లాదుని సంహరించడానికి నాకు సహాయం చేయమని చెప్పింది. ఈ హోలిక అనేటువంటి రాక్షసి యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ హోలిక బగబగమండే మంట లాంటిదనమాట. ఈమె యొక్క మంట పెట్టి ఈమెకి ఒక వస్త్రం వేసుకుని ఆ మంట మీద ఎవరైతే కూర్చున్నారో ఈమెతో పాటు వాళ్ళు దహనం అయిపోతారు. కానీ ఈమెకి ఏమీ కాదు. ఈమె తలుచుకుంటే మొత్తం ప్రాంతం మొత్తం కాల్చేయగలదు. ఈమెతో పాటు కూర్చున్న వాళ్ళని కూడా మొత్తం కాల్చేయగలదు. కానీ ఈమెకి మాత్రం ఏమీ కాదు. అది అనమాట ఆమె యొక్క ప్రత్యేకత. వెంటనే హోలికను పిలిచాడు కదా, హోలిక కూడా దానికి సరే అని చెప్పేసింది. మరి వెంటనే ఆ రోజు పౌర్ణమి రోజున మరి యొక్క చితి పేర్పించారు. ప్రహ్లాదుడికి హోలికను కూర్చోబెట్టారు, మంటలు అంటించారు. హోలికతో పాటు మన ప్రహ్లాదుడిని కూడా మరి ఒడిలో కూర్చోబెట్టుకుంది. ఆమెకు వస్త్రం వేసి ఆ యొక్క ఒడిలో కూర్చోబెట్టుకుని హోలిక నవ్వుతూ ఆ యొక్క మంటల్లోకి ప్రహ్లాదుడిని లాగేసిందనమాట. అంటే హోలిక ప్రహ్లాదుడు ఇద్దరు మంటల్లోకి ఉన్నారు. కానీ ప్రహ్లాదుడు ఏం చేశాడు? హిరణ్యకశిపుడిని ఎలాగైనా సరే తన ప్రయత్నాన్ని మానుకోమని హితబోధ చేశాడనమాట. తండ్రి గారు ఇది మంచిది కాదు, హరినామస్మరణే గొప్ప అని చెప్పి అప్పుడు కూడా హరి గురించే నామస్మరణ చేశాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ నామస్మరణ చేసుకుంటానే ఉన్నాడు. ఈ మంటలు అంటుకుంటూ ఏమైందో తెలుసా? హోలిక దహనం అయిపోయింది. కానీ ప్రహ్లాదుడికి కించెత్తైన గాయం అవ్వలేదు, ఎటువంటి మంటలు కూడా ఏమీ చేయలేదు. హోలిక మాత్రం బూడిదైపోయింది. మరి ఎవ్వరూ ఊహించిన విధంగా మరి అంత పెద్ద రాక్షసి అందరూ చూస్తుండగానే అరుపులతోటి కేకలతోటి విధ్వంసం చేసుకుంటూ నేల కూలి మొత్తం బాడీ అంతా కాలిపోయి బూడిదైపోయింది. దీంతో హిరణ్యకశిపుడికి అర్థం కాలేదు, తన సోదరిని తానే చంపుకున్నట్లయింది. అప్పటి నుంచి కూడా మరి చెడు మీద మంచి విజయం సాధించిందని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆనందించి రంగులు చెలుకుని అప్పటి నుంచి కూడా హోలీ పండుగ చేసుకోవడం ప్రారంభించారనమాట. మరి ఆ తర్వాత ఏమైంది? ఇంక హిరణ్యకశిపుడు డైరెక్ట్గా మరి ప్రహ్లాదుని వధించాలని చెప్పేసి అయితే వస్తాడు. వచ్చి విష్ణువు ఎక్కడున్నాడని అడుగుతాడు కదా. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ గద స్తంభంలోనే ఉన్నాడా లేడా అని చెప్పి అడిగితే ఎక్కడైనా శ్రీహరి ఉన్నాడంటే అప్పుడు ఆయన ఆ స్తంభాన్ని, హిరణ్యకశిపుడు ఎవరైతే ఉన్నారో ఆ స్తంభాన్ని బద్దలు కొడతాడు. అప్పుడు ఏమవుతుంది? ఆ స్తంభాన్ని బద్దలు కొట్టగానే ఆ స్తంభం నుంచి మరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వచ్చి హిరణ్యకశిపుని వధిస్తారు. ఇదంతా మనకు తెలిసిన కథే కదా. మరి ఇప్పుడు హోలిక ఎప్పుడైతే సంహారం జరిగిందో ఆ హోలిక సంహారం జరిగినటువంటి రోజు పౌర్ణమి రోజు. అందుకే హోలీ పౌర్ణమిగా జరుపుకుంటూ ఉన్నారు పురాణాల శాస్త్రాల ప్రకారం. మరి ద్వారకలో శ్రీకృష్ణ పరమాత్మ హోలీ పౌర్ణమి రోజున రంగులతోటి బృందావనంలో గోపికలతోటి అద్భుతంగా ఈ యొక్క హోలీ పండుగనైతే సెలబ్రేట్ చేసుకున్నారంట. మరి అందుకే శ్రీకృష్ణ పరమాత్మ కూడా దీన్ని ఆ యొక్క విష్ణు అవతారం నుంచి కృష్ణ పరమాత్మ అవతారం వరకు కూడా దాన్ని అయితే తీసుకురావడం జరిగింది. అది కాలక్రమేణా హోలీ పౌర్ణమిగా ప్రసిద్ధి చెంది ఇప్పుడు మనం రాసుకునేటువంటి విధంగా, రంగులు చల్లుకునేటువంటి విధంగా సాంప్రదాయంగా ఈ యొక్క హోలీ పండుగ ఆ యొక్క పురాణాల నుంచి అద్భుతంగా వచ్చిందనమాట. మరి ఇదండి ఈరోజు మన వీడియో. మీరు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయమని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.